ప్రజల ఆరోగ్యాలపై ఎఫెక్ట్ చూపించేలా కల్తీలతో చెలగాటమాడుతున్న వారిపై ప్రభుత్వం మరింతగా ఉక్కుపాదం మోపుతోంది. అందులో ముఖ్యంగా హోటల్స్లో పరిశుభ్రత లేకపోవడం, ఇష్టారాజ్యంగా వండడం, కాలం చెల్లిన వస్తువులు వాడడం వంటివి ఉన్నాయి. అటు మెడికల్ షాపుల్లో మెడిసిన్స్ దందాపైన డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఫోకస్ పెట్టింది. మరోవైపు రాష్ట్రంలో ప్రమాదకరంగా మారిన మత్తు పదార్థాల వాడకంపై టీజీ న్యాబ్ దూకుడు పెంచింది. డ్రగ్స్ డీల్స్ అన్నీ కనిపెట్టి బయటకు తీస్తున్నారు. ఎక్సైజ్ శాఖ కూడా మామూళ్ల మత్తు వదిలి ప్రభుత్వానికి ఆదాయం కోత రాకుండా జాగ్రత్త పడుతోంది. ఆర్టీఎస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ తనిఖీలతో పనిపెంచారు. రాష్ట్రంలో గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ విచ్చలవిడిగా వాడకం జరుగుతుండేది. పబ్బుల్లో, పార్టీల్లో ఇదే దందా, ఇదే మత్తు. చెప్పాలంటే చాలా మంది అడిక్ట్ అయ్యారు కూడా. అయితే పని చేయాల్సిన యువతరం ఇలా మత్తు చిత్తులో చిక్కుకుపోవడంపై రేవంత్ ప్రభుత్వం ప్రత్యేకంగా నజర్ పెట్టింది. ప్రభుత్వం ఏర్పడడంతోనే టీజీ న్యాబ్ను విస్తరించి నిధులు, విధులు కేటాయించి బలోపేతం చేశారు. దీంతో ఈ డిపార్ట్మెంట్ డ్రగ్ పెడ్లర్లపై ఫోకస్ పెంచింది. డ్రగ్ డీల్స్ ఎక్కడున్నా ఇట్టే పట్టుకుంటున్నారు, డీకోడ్ చేస్తున్నారు. మీరు చూస్తున్న ఈ సీన్ నిన్నటికి నిన్న రాయదుర్గంలో పట్టుబడ్డ డ్రగ్స్. ఎస్ఓటీ, టీజీ న్యాబ్ జాయింట్ ఆపరేషన్ లో గుట్టురట్టు చేశారు. ₹1 కోటి విలువైన 6 రకాల డ్రగ్స్ ను సీజ్ చేశారు. రోజు ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. తవ్వే కొద్దీ కొత్త ముఠాల సంగతి తేలుతోంది. అయినా సరే ఎవరిని వదలడం లేదు. ముఖ్యంగా నైజీరియన్లపై ఫోకస్ పెంచారు. వీసా పూర్తయినా ఇక్కడే ఉండిపోయిన వారిని గుర్తిస్తున్నారు. వారి కదలికలను ట్రాప్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో, తెలంగాణలో డ్రగ్స్ దందా చేయడం రాబోయే రోజుల్లో కష్టమే అన్నట్లుగా డీల్ చేస్తున్నారు. డ్రగ్ పెడ్లర్లు ఇప్పటికే చాలా మంది పక్క రాష్ట్రాలకు పారిపోయారు. హైదరాబాద్ లో అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. అందరిపైన కేసులు పెడుతున్నారు. మరోవైపు డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూడా పనిలో స్పీడ్ పెంచింది. ఇంతకుముందు చెక్ చేశామా అంటే చేశామన్నట్లుగా సీన్ ఉండేది. కానీ రేవంత్ సర్కార్ వచ్చాక కథ మొత్తంగా మార్చేశారు. ఈ ఏడాది మే, జూన్, జులై నెలల్లో వరుసగా మెడికల్ షాపులు, అనుమతి లేని క్లినిక్లు, నకిలీ మెడిసిన్స్ ను పెద్ద ఎత్తున గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేకుండా ఉన్నవి, నిషేధిత మందులను అమ్ముతున్న షాపులను గుర్తించి సీజ్ చేశారు. అధికారులు ఎన్ని తనిఖీలు నిర్వహిస్తున్నా నకిలీ మందులు, గుర్తింపు లేని మెడికల్ షాపుల వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావడంతో ప్రభుత్వం మరింత సీరియస్ గా తీసుకుంది. అనుమతి లేని ఫార్మా కంపెనీలపైన ఉక్కుపాదం మోపారు. సో ప్రజల ప్రాణాలు కాపాడే మందులను కల్తీ చేసి వారి ప్రాణాలు తీసేలా వ్యవహారం నడుపుతామంటే కుదరదు అంటున్నారు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు. ఇటీవలి కాలంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తెలంగాణ వ్యాప్తంగా హోటల్స్ లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. నిజానికి గత 10 ఏళ్లలో ఈ విభాగం అసలు ఉందా అన్న డౌట్లు జనాల్లో కలిగాయి. ఎందుకంటే ఏ ఒక్కసారి కూడా చెకింగ్స్ కనిపించలేదు. దీంతో చాలా హోటల్స్ ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచినవే రోజుల తరబడి వాడడం, వాటినే కస్టమర్లకు పెట్టడం, కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడం ఇవన్నీ జరిగాయి. ఎప్పుడైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి దాడులు చేశారో అప్పుడే చాలా హోటల్స్ లో ఏం జరుగుతుందో జనాలకు తెలిసిందే. చాలా హోటల్స్ ను సీజ్ చేశారు. ఇంకొన్నిటికి నోటీసులు ఇచ్చారు. కిచెన్ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సో మరో విడత ఎప్పుడైనా హోటల్స్ లో సోదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి నిబంధనలు ఉల్లంఘించినా, శుభ్రంగా లేకపోయినా ఆ హోటల్స్ ను సీజ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి కూడా మత్తు వదిలింది. ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడెక్కడ గండి పడుతుందో గుర్తిస్తున్నారు. పార్టీలో ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోకుండా మందు సర్వ్ చేస్తే పట్టుకుంటున్నారు, సీజ్ చేస్తున్నారు, ఫైన్లు వేస్తున్నారు. ఇక స్కూళ్లు మొదలైనప్పుడే తనిఖీలు చేసే ఆర్టీఏ సిబ్బంది కూడా ఇప్పుడు ఫుల్ టైం డ్యూటీలో ఉన్నారు. సేఫ్టీ, ఫిట్నెస్, ట్యాక్స్ వంటివి ఎప్పటికప్పుడు చూస్తున్నారు. అటు పోలీసుల్లోనూ బాధ్యత పెరిగింది. సివిల్ వివాదాల జోలికి దూరంగా ఉంటున్నారు చాలా మంది. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటున్నారు. ఎలాంటి ఆరోపణలు వచ్చినా చాలు పక్కన పెట్టేస్తున్నారు ఉన్నతాధికారులు. సో చెప్పాలంటే అన్ని డిపార్ట్మెంట్లలో భయం, బాధ్యత పెరిగాయి. జవాబుదారీతనం పెరిగింది. ఇదంతా సీఎం రేవంత్ డైరెక్షన్ లో మార్పు కనిపిస్తుందంటున్నారు.
ఇది కొన్ని రోజులకే పరిమితం కాకుండా నిరంతరం జరిగేలా వ్యవస్థను సెట్ చేసి పెట్టారు. For more videos like this, subscribe Big TV channel.